ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా తనపై కేసు నమోదు చేశారంటూ రిట్ పిటిషన్ వేశారు. దీంతో పిటిషన్పై కోర్టు విచారణ జరిపించింది. ప్రభుత్వం విచారణ వాయిదా వేయాలంటూ కోరటంతో సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ కృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ భారతి. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే తన పైన ఏదైతే నమోదైన కేసులన్నింటిలో కూడా డిశ్చార్జ్ చేయాలని చెప్పేసి కూడా రిట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపైన విచారించినటువంటి కోర్టు ఏదైతే ఉందో ప్రభుత్వానికి నోటీసులు అయితే ఇవ్వడానికి చూస్తాము. ప్రభుత్వం తరపు నుంచి లాయర్ అయితే కొంత సమయాన్ని కోరటం అయితే చూస్తాము. ఈ నేపథ్యంలో కోర్టు అయితే సోమవారానికి ఏదైతే రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ అయితే సోమవారానికి అయితే వాయిదా వేసినట్లు చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే సినిమా ప్రమోషన్ లో గతంలో రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రమోషన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన, అదేవిధంగా లోకేష్ తన కుటుంబ సభ్యుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొన్ని పోస్టులు పెట్టారంటూ కూడా తన పైన నమోదైన కేసులు ఏదైతే ఉన్నాయో ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా కేసులు అయితే నమోదైన ఇప్పటికే గుంటూరు జిల్లాతో పాటు పొన్నూరులో కూడా కొన్ని కేసులు నమోదవడం చూస్తాను. అదేవిధంగా ఒంగోలులో నమోదైన కేసుల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే 3 సార్లు వర్మకి అయితే నోటీసులు ఇవ్వడం అయితే చూస్తాను. అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో కూడా వర్మ ఇంటి పక్కన ఉన్నటువంటి వెళ్ళి వర్మని కలిసే ప్రయత్నం చేసినట్లు మనం చూస్తానన్నాం. కానీ వర్మ అయితే పోలీసులకు అందుబాటులో లేని, నేను షూటింగ్ లో ఉన్నానంటూ కూడా 2 సార్లు తన లాయర్ ద్వారా అయితే సమాచారం ఇచ్చినట్లు మనం చూస్తాను. ఏది ఏమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాలనే ధ్యేయంగా పోలీసులు అయితే శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నట్లు చూస్తారన్నాం. వీటన్నిటి నేపథ్యంలో వర్మ అయితే నిన్న కూడా ఒక వీడియో ట్విట్ ద్వారా ఒక వీడియో సందేశం అయితే పంపించడం చూస్తాను. దాంట్లో అయితే ప్రధానంగా క్లియర్ గా ఒకటే చెప్తున్నారు వర్మ, ఏదైతే సంవత్సరం క్రితం నేను ఏదో పోస్ట్ పెట్టాను, ఈ పోస్ట్ వల్ల మనోభావాల దెబ్బతిన్న వ్యక్తులు కాకుండా ఎవరెవరికో మనోభావాల దెబ్బతింటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీని మీద పోలీసులు కేసులు కట్టడం ఏంటంటూ కూడా కొంచెం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ కూడా నేను ఒక పోస్ట్ పెట్టాలని చూస్తాను. వీటన్నిటిని నేపథ్యం తీసుకున్నట్లయితే ఈ రోజు కోర్టులో ఇచ్చినటువంటి ఏదైతే రిట్ పిటిషన్ లో అయితే సోమవారానికి అయితే వాయిదా పడినట్లు చూస్తాను. సోమవారం వర్మ పైన పెట్టినటువంటి కేసులన్నింటిలో కూడా తుది తీర్పు వస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కృష్ణ.